ప్రొఫెసర్ నాగేశ్వర్ సీనియర్ అనలిస్ట్ అండ్ ప్రొఫెసర్. ఆయన ఎంత బాగా మాట్లాడతారో మన అందరికీ తెలుసు. ప్రతిదాన్ని విశ్లేషణ చేసి తనదైన శైలిలో వివరించడం ఆయన ప్రత్యేకత. కాకపోతే ఈ ఒక్క మాట అనకుండా ఉండాల్సింది. దానివల్ల కాస్త బ్యాడ్ అయిపోయారు. అంటే మేబీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రొఫెసర్ గురించి మాట్లాడడానికి రైట్స్ లేనటువంటి వ్యక్తులు, నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు కూడా ఆయన విమర్శిస్తున్నారు. మేబీ ఆయన మాట్లాడిన మాట తప్పై ఉండొచ్చు, కానీ ఆయన్ని విమర్శించే స్థాయికి తెచ్చుకున్నాడంటే అది ఆయన తప్పే. వాస్తవానికి ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని రిక్వెస్ట్ చేశారు, జగన్ జైల్లో వేసేయండి సార్ అర్జెంట్గా. ఆ విషయం ఈయనకి ఎవరో చెప్పారంటే ఈయన చెప్పాడు. దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చలేస్తుంది. వాస్తవానికి అంత సీనియర్ ప్రొఫెసర్ అయ్యి ఉండి అలా మాట్లాడకుండా ఉండాల్సి. పైగా ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాటలు అని చెప్పి అంటున్నారు. ఆయన వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినా తంటే, ఆయన అన్నా తంటే. ఎందుకంటే వేసిందే రాంగ్ స్టెప్ కాబట్టి ఇక ఆ తర్వాత ఏదేసినా రాంగ్ అవ్వు. సో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మా అబ్బాయి పెళ్లికి పిలిచాను, వచ్చారు, మీరు ఇంత ప్రయాసపడి మా ఇంటికి వచ్చి శుభలేఖ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మీరు కాల్ చేస్తున్నా సరిపోతుంది, నేను వచ్చేస్తా అని చెప్పి వచ్చారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే సెంటిమెంట్ ఉంది, నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదా అని మాట్లాడు. సరే, ఓకే, నో ప్రాబ్లం. కానీ ప్రొఫెసర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫేక్ ఎలిగేషన్స్ చేయకూడదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ గా రైవలరీ ఉన్నమాట వాస్తవం. కానీ దాన్ని పర్సనల్ గా తీసుకునే అంత ఉందా, ఆయన్ని జైల్లో వేయించే అంత సీన్ ఉందా, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారా, దీనికోసం ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్తారా అంటే ఏదేమైనా ఇది జరిగే పని కాదేమో అని అనుకున్నా. మళ్ళీ ఇందులో లేదు పవన్, చంద్రబాబు మనకి టెంపరరీయే, కానీ జగన్మోహన్ రెడ్డి మనకి పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. మరి ఇలా చెప్పినప్పుడు ఏమనుకుంటారు, ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ మాట్లాడిన మాటలు. ఇది కాస్త పెద్ద వైరంగా మారు. ఇలా మాట్లాడినందుకు ప్రొఫెసర్ మీద కేసు నమోదు చేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే, ఆయన వెనక్కి తీసుకున్నారు కదా ఆ మాటలను, మళ్ళీ ఎందుకు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మరి కొంతమంది. మామూలుగా నా మాటల్లో చెప్పాలి అంటే, రాజకీయ నాయకుల మధ్య పోటీతత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నడుం బిగించిన విషయం మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎంతలా వైఎస్ఆర్సీపీ పార్టీని ఏపీలో భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏపీ ప్రజలు ఆయనకి సపోర్ట్ చేయకపోయినా కూటమిగా ముందుకు పోయి రెండు పార్టీలని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో ఉండకూడదు, ఉంటే అభివృద్ధి ఉండదు, రౌడీయిజం పెరిగిపోతుంది, రాజకీయం చేయటం రాదు, రౌడీయిజం మాత్రమే తెలుసు వీళ్ళని దించకపోతే ఏపీకి ప్రమాదం ఉందని చెప్పినటువంటి వ్యక్తి. పైగా రేపొద్దున వీళ్ళు గెలిస్తే ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాదంటే ఇచ్చేయాలి, అలాంటి పరిస్థితి వైసీపీ వాళ్ళు తీసుకొస్తారని చెప్పిన వ్యక్తి. ఎందుకంటే మనం కొన్ని ఇన్సిడెంట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గమనించినట్లయితే బాధాకరంగా అనిపిస్తుంది. ఏంటంటే, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ. అలానే వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి A1 అని చెప్పి ఆయనే మెయిన్ అని చెప్పి వివేకానందరెడ్డి డాటర్ సునీత చెప్తున్నారు. పక్కనే అవినాష్ రెడ్డిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరగడం, ఇది ఒకటి. అలాగే మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పోలీసులు లాక్కెళ్లి పిచ్చివాడుగా ముద్ర వేస్తే ఆ తర్వాత ఆయన చనిపోవడం. ఇలాంటి అనేక ఇన్సిడెంట్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడా, గవర్నమెంట్ చేసిందని నేను చెప్పను, కానీ గవర్నమెంట్ చేస్తున్న క్రిమినల్స్ని లేదంటే చేస్తున్నటువంటి వ్యవస్థల్ని కంట్రోల్ చేయగలగాలి. ఎలా అంటే ఆ నేత కనుసైగల్లో మిగిలిన కార్యకర్తలు, నేతలు నడవాల్సిన పరిస్థితి. అది అలా జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా పర్సనల్ గా టార్గెట్ చేసి రాజకీయాల్లోకి రాకుండా, కొత్తవాడు రాజకీయాల్లోకి వస్తే ఓట్లు చీల్తాయని జనసేన పార్టీ పెడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పడే ఓట్లు కొన్ని చీలిపోతాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డికి. రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి, సినిమాల పరంగా పవన్ కళ్యాణ్. సో వాళ్ళంతా మళ్ళీ ఇటువైపు వస్తారేమో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకుండా వచ్చిన అనేకమైన విమర్శలు చేస్తూ పర్సనల్ గా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ 3 పెళ్లిళ్ళని నానా రకాల మాటలంటూ ప్రతిసారి ఆయన్ని ఇబ్బంది పెడుతూ అలా చేసినందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీని మట్టి గరిపించాలని బలంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా టీడీపీని, బీజేపీని కలుపుకొని ముందుకు పోయి తాను పోటీ చేసిన అన్ని సీట్లలో గెలవడమే కాకుండా ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయింది. మరి ఇప్పుడు ఇలాంటి టైంలోన ఒక వ్యక్తి ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అమిత్ షాకి చెప్పి ఇవన్నీ జరుగుతాయి అంటారు. కామన్గా జరగాల్సిన అవసరం ఏముంది అంటే, ప్రొఫెసర్ లాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ చెప్తే ఖచ్చితంగా జరిగే ఉంటుందని జనాలు నమ్ముతారు. దానివల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ని చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర మాట్లాడేటువంటి మాటలు మనకు కూడా అనిపిస్తుంది కంప్లీట్ గా మోదీ వ్యతిరేకి, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి సపోర్టరు అని కొన్నిటిలో అనిపిస్తుంది. కానీ మరికొన్ని వీడియోలు చూసినట్టయితే ఆయన విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా
కరెక్ట్గా న్యాయంగా మాట్లాడతారు. నేను ఆయన వీడియోలను ఎక్కువగా చూస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉంటాను. ఈవెన్ ఆయన వీడియో ఏదైనా రిలీజ్ అయిందని చూస్తాను. నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే కొన్ని వీడియోలో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఇందులో జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు అంటే ఆ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోగలగాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట అన్నాడంటే మరి దీని వెనక ఏముందో మనకైతే ఐడియా లేదు, కానీ అది అనడం మాత్రం రాంగ్ అని నేనైతే అంటున్నాను. ఆయనే నేను అనడం రాంగ్ అని వెనక్కి తీసుకున్నాను చెప్తున్నాను. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అనే అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలకి అంత క్లోజ్ ఉందంటారా, లేదా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పుంటారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.